తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. పాడుతా తీయగా చల్లగా ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరి, ఇది రాముడు కట్టుకొనగ పులకించిన పంచి. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఐదోతనమి 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళివే. దాటొత్తని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడ లేదిదేమి. సార్, ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి దేవతల బ్లెస్సింగ్స్ మీపై ఉండాలి సార్. మీరు ఇలాగే ఎల్లకాలం మంచి సంగీతం చేస్తూ, మీకు ఇష్టమైనవన్నీ చేస్తూ మమ్మల్ని అందరినీ ఇలాగే బ్లెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే. ధన్యవాదాలు సునీత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి మళ్ళీ ఎలిమినేట్ అవుతారు. ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన కంటెస్టెంట్ విల్ బి ద ఫస్ట్ ప్లేస్ విన్నర్. వారికి 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అండ్ సెకండ్ ప్లేస్ విన్నర్కి 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. ఆల్ ద బెస్ట్. బాగా పాడండి, ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో గెలవండి. ఈ సెలబ్రేటరీ ఎపిసోడ్ కీరవాణి గారి పుట్టినరోజు మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బోసు గారు, గురుగారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేశారా? చరణ్ గారు, అయ్యా ప్లాన్ చేశాను. ఒక మంచి ప్లాన్ ఏంటంటే కీరవాణి గారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా కూడా ఒక అంత్యాక్షరి ఆడబోతున్నాం. అది కీరవాణి గారు స్వరపరిచిన పాటలతోనే. ముందు నేను ఒక పాట పాడతాను, పల్లవి. దాంట్లో చివరి అక్షరంతో మన వాళ్ళందరూ పాడతారు. సునీత గారు మీరు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ జడ్జ్ చేస్తాను. సరే పిల్లలు, మొదటి పాట పాడుతున్నాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింత అంతని పలుకంగారాదు కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింత అంతని పలుకంగారాదు నల్లా నల్లాని కల్లా పిల్ల నీ మొగుడే వాడే ఎలా ఉండాలి కొంచెం చెప్పమ్మా ఎల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి వాళ్ళెల్లా గోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లా నల్లాని కల్లా పిల్ల నీ మొగుడే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ ఏ తయ్య తక్క తక్క తిమ్మి చెక్క భజన లాంటి రాములో రే గొప్ప చెప్పుకుందామా ఆసాములోరి పక్కనున్న సీత మలచు బొమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ధీర 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 మనసాగలేదురా చేరరార సూర సొగసందుకోదురా అసమాన సాహసాలు చూడరాదు నెత్తురా నియమాలు వీడరాని వాసవేలు ఏక వీర ధీరా సంతోషం అమ్మా ఇప్పటి వరకు పాడారు ఇక ఆపితే మనం కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఎక్కువైపోతుంది నాకు నా పాటలు విని ఎప్పుడు కూడా నేను వేరే వాళ్ళ పాటలు వినాలనుకుంటాను మీరేమో నా పాటలు ప్రేమగా వినిపిస్తున్నారు కానీ ఒకటి చెప్తానండి ఫస్ట్ ఏంటి పాడారు ఈయన ఎక్కడ పుట్టి సపోజ్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను మీతో ఇట్లాంటి అంత్యాక్షరి కాదు ఇది బంత్యాక్షరి అండి ఇది అంటే మీరు బంతి వాళ్ళ మీద విసురుతున్నారు మళ్ళీ ఆ బంతి వెనక్కి వస్తుంది సార్ దీన్ని బంత్యాక్షరి అందాం ఇవి అంత్యాక్షరి కానీ అంతాక్షరి అంటారు కొంచెం నార్త్ ఇండియాలో ఇవన్నీ మనం ఆదివారాల్లో లేకపోతే మన ఇంట్లో గ్యాదరింగ్ సరదాగా బంధుమిత్రులతో కలిసినప్పుడు అట్లా పాడుకుంటే ఓకే అమ్మా కదా ఇక్కడ రియాలిటీ షోలో పాడాల్సి వచ్చిన మీరేం చేయాలి చెప్తాను మీరేం పాడారు ఫస్ట్ ఎక్కడో పుట్టి ఏం పాడారు లాస్ట్లో వి మిస్ యూ కాదు అక్కడికి రాలేదా నీ ఈడలో ఫినిష్ చేయండి నేను ఇప్పుడు ఇందాక నేను సిరిసుత సెకండ్ పల్లో నేను పాడతాను మీరు పాడిందే ఫినిష్ చేయండి చదువులమ్మ చెట్టు నీడలో లో ఈయన లోతో ఫినిష్ చేశారు కరెక్ట్ లాలు అనిల్ గారు లాలు దర్వాజ మనకు రైట్స్ ఉన్నాయా ఓకే లాలు దర్వాజ ఇది ఇక్కడ పాడాల్సిన పద్ధతి అది అలా పాడితే నేను సంతోషించు కాకపోతే అలా పాడితే నస ఎక్కువ అవుద్ది సో కంటిన్యూ చేయమ్మా చరణ్ నెక్స్ట్ బర్త్డే స్పెషల్ రౌండ్
సెకండ్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీలలిత. వేణు మాధవా వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నీ మౌనమై నేను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది విదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవగా, అల్లగని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా, నువ్వే నడుపు పాదమిది, నువ్వే వీటు నాదమిది, నీ వాణిగా నామది, నీదే దించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి. గాగరి గరి సరి గాగరి రి సరి గ పద సాజద పగరి సరి గగద పద గ పద సదా ధ పగరి గా ద పద సస్స ద పద సస్స ద పద రి ద పద రి ద సరి గరి సరి గరి సరి ద రి గారి సరి గా రి సద పగ గ గ ప ప గ గ గ ద ద గ గ గ సా స ద పగ పద సరి 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 గరి సద సరి గద ప సగరి పగ పద సరి సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి స పద సరి గరి సద పద స గద సరి ద సరి ద పద సరి గా. రాధికా హృదయ రాగాంజలి
బోస్ గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. శ్రీలలిత సార్ బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆ, సాహిత్యానికి స్వరపరిచిన పాట కదండి ఇది. పల్లవి శాస్త్రి గారు రాసిన తర్వాత మీరు స్వరపరిచారు. నాకు గుర్తుంది, చీకటితో వెలుగు చెప్పిన ఆ పాట, దాని తర్వాత ఈ పాట స్వరపరిచారు కీరవాణి గారు. చాలా మంచి సాహిత్యం, అర్థవంతమైన సాహిత్యం, సన్నివేశానికి బాగా అతికే సాహిత్యం. నువ్వు కూడా చాలా బాగా పాడావు శ్రీలలిత. థ్యాంక్ యూ సార్. అంటే పాటలో పూర్తిగా లీనమైపోయావు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు, నీ ఆత్మగానంలాగా పాడుకున్నావు. చాలా చాలా ఆనందంగా అనిపించింది పాడుతుంటే. చివరికి వచ్చేసరికి ఆ పతాక సన్నివేశానికి వచ్చేసరికి చాలా చాలా ఆ ఆర్తి, ఆ ఆర్ద్రత మనసును ద్రవీభవించేసాయి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్మృత గారు. ఏ సింగర్కైనా సరే ఇటువంటి పాట ఒక్కటి కెరీర్లో పాడితే ఆ, గౌరవం పెరుగుతుంది. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. కంపోజిషన్ ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందో, గానం అద్భుతంగా ఉంటుంది. వెరసి ఈ పాట కెరీర్ బెస్ట్ సాంగ్స్లో ఒకటిగా నిలిచిపోయింది అని చిత్ర గారు చెప్పగా నేను చాలాసార్లు విన్నాను. సో ఈ పాట ఎంపిక చేసుకున్నందుకు, నీ రేంజ్ ఏంటనేది మాకు తెలియజేసినందుకు మరోమారు నీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ వన్స్ అగైన్. మీకు చాలా చాలా థ్యాంక్స్. బాగుంది, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. మంచి క్లైమాక్స్ ఈ ఎపిసోడ్కి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సునీత గారు. సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ అమ్మా. చాలా చక్కటి పాట ఎంపిక చేసుకున్నావు, యథాశక్తి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ కొంచెం టెన్షన్ కనబడింది నువ్వు పాడేటప్పుడు, బట్ అది సహజమే. ఎందుకంటే సినిమాలోనే ఇది ఒక కాంపిటీషన్ సాంగ్ కదా. చూసావు సినిమా? అవును సార్. సో దానికి సరిపోయింది, సన్నివేశానికి తగినట్టుగా సరిపోయింది అనుకోవచ్చు. సో చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. సునీత గారు చెప్పినట్టుగా ఫెంటాస్టిక్ ఎండింగ్ ఈ సెలబ్రేషన్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. గుడ్ లక్. ఇవాళ ఈ ఎపిసోడ్లో మా పిల్లలు పాటలు మాత్రం కాదు, వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్స్ని వాళ్ళ కీరవాణి గారి ముందు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గాయత్రి అండ్ శ్రీరామ్ చరణ్ ఆన్ స్టేజ్ ఫర్ దేర్ స్పెషల్ పర్ఫార్మెన్స్.
గాయత్రి చాలా చక్కగా వాయించావమ్మా. థ్యాంక్ యూ రామ్ చరణ్ నువ్వు కూడా. సార్. నీకు యాక్చువల్గా నేను నేర్చుకుంది వైలిన్ అయినప్పటికీ కూడా నేను మామూలుగా వైలినిస్టు రీజనబుల్గా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేయాలమ్మా. నువ్వు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను అంతే చేస్తున్నాను సార్. 1 గంట. ఈ రఘువంశ ఏదైతే ఉందో నేను విన్న వాటిలో చాలామంది మహానుభావులు వాయించుంటారు. యూట్యూబ్లో చాలా వెర్షన్స్ ఉండి ఉంటాయి, చాలామంది పాడి ఉంటారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద వాయించుంటారు. అయితే వైలిన్లో వాయించిన వాళ్ళల్లో నాకు చాలా ఇష్టమైన వెర్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిది, నువ్వు విన్నావా? విన్నాను సార్. తర్వాత ద వైలిన్ క్వార్టెట్ అని చెప్పి ఒక ఆల్బమ్ చేశారు విఎస్ నరసింహన్ గారు, విన్నావా అది? లేదు సార్. విను. ఓకే సార్. విఎస్ నరసింహన్ గారు వాయించిన ఇది ఉంది, రఘువంశ సుధాంబుది ఏదైతే ఉందో చాలా హృదయంగా ఉంటుంది, అది వేరే స్టైల్లో ఉంటుంది. ఇవి 2 నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నువ్వు చక్కగా వాయించావు ఈరోజు. బాబు నువ్వు కూడా చాలా చక్కగా ఉందమ్మా. ముఖ్యంగా లాస్ట్ ముక్తాయింపు ఎక్స్టెండ్ చేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నా రికార్డింగ్స్లో జనరల్గా శాండిల్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, త్యాగరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ నా రికార్డింగ్స్ వస్తుంటారు. సో నువ్వు కూడా ఎప్పుడన్నా వచ్చి కొంచెం నీ వైలన్ తప్పకుండా సార్. రికార్డింగ్లో కొంచెం వాయిస్తే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్కి బర్త్డే స్పెషల్గా అంటే ఉడతా భక్తిగా వారికి నచ్చినవన్నీ చేయటం అనేది పిల్లల ఉద్దేశం. అలాగే మీకు వైలన్ అంటే ఇష్టం కాబట్టి గాయత్రి వాయించింది. చరణ్ కూడా అదే కోవలో ఉడతా భక్తిగా మీకు బర్త్డే విషెస్ ఇలా తెలియచేశారు. అయితే మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సార్ గాయత్రికి, చాలా సంతోషంగా ఉంది. దట్ ఈస్ కీరవాణి సార్, దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ హిమ్. ఎక్కడైతే ఆయన మెప్పు పొందుతారు అంటే ఎనీ ఆర్టిస్ట్, నువ్వు పాత కావచ్చు, కొత్త కావచ్చు, ఇండస్ట్రీ మనిషివి కావచ్చు, బయట వ్యక్తివి కావచ్చు, ఎవరైనా సరే అవకాశాలు ఇవ్వటంలో మొట్టమొదట ఉండేటటువంటి వ్యక్తి కీరవాణి సార్. అలా ఇవాళ నువ్వు అదృష్టవంతురాలు అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. చంద్రబోస్ గారు మీరేమన్నా 2 మాటలు పిల్లల్ని? చరణ్, గాయత్రి సార్ చాలా బాగా ఉంది. ఆకాశంలో ఇన్నాళ్ళు సూర్యుడినే చూశాను, ఇప్పుడు చంద్రుని కూడా చూస్తున్నాను. త్వరలో అనంత నక్షత్రాలను కూడా చూడాలి. అన్ని ముఖాలుగా మీ ప్రతిభ విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా వైలిన్ గురువు గారు శ్రీ పెరవలి నందకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే మా గురువులైనటువంటి నా మొదటి గురువులైనటువంటి ఎంఎల్ఎన్ రాజు గారు, కీర్తిశేషులు ఎంఎల్ఎన్ రాజు గారు, వారికి నా నమస్కారాలు. అలాగే ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి గురువు గారు శ్రీ పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. కీరవాణి గారి పాటలతో ఆయన పుట్టినరోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సార్, ఇంత 2 రోజులు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాము, మా అందరికీ మీరు కేక్ ఇవ్వాలి కదా, మీరు కేక్ కట్ చేసేయాలి కదా. సెటప్ స్టార్ట్ చేద్దామా? పిల్లలు మీరందరూ నా దగ్గరికి వచ్చేయండి. కీరవాణి గారు మీరు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. అలాగే సునీత గారు అండ్ చంద్రబోస్ గారు, మీకు ఇది చాలా ప్లమ్ కేక్ మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు, కానీ ఇది ఆ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్. ఇప్పుడు కేక్ ఆకారంలో ఉంది, బాగానే ఉందిగా, కేక్ లాగా ఉందిగా. అవునా? అంటే పైన యూజువల్గా ఒక బాక్స్ లాగా వస్తుంది కదా కేక్ అంటే. సార్ ప్లీజ్ మీరు ఓపెన్ చేయండి. బజ్జీ కేక్, ఓన్లీ బజ్జీస్. గట్టిగా చప్పట్లు. బజ్జీలు అంటే కీరవాణి గారికి చాలా ఫేవరెట్ అన్నది ఇప్పుడు మనకు అర్థమైంది. నాకు గుర్తు కోదండపాణిలో కూడా సాయంత్రం ఒక 5 గంటలు అయినప్పుడు ఎదురుగుండా కాంచి బేకరీ నుంచి మీరు అన్నీ తెప్పించుకొని మీరు మ్యూజిషియన్స్ ప్లస్ ఒక మన ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరు అందరికీ ఇలా సరదాగా మీరు ఉంటావు నాకు చాలా గుర్తుంది. నువ్వు డెఫినెట్గా సున్నితలా కాకుండా అబద్ధాలు కాకుండా నిజమే చెప్తున్నావని వీళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అదిగో ఆ నిజానికి సాక్ష్యం ఇదిగో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ అండ్ చరణ్, చంద్రబోస్ గారు, సునీత, పిల్లలు చాలా చక్కగా ఇప్పుడు
కామెడీగా ఆహ్లాదభరితంగా మంచి పాటలతో మన హాసన్ రాజా గారి పత్రికలాగా శాంతబేట వరప్రసాద్ గారు హాస్యం సంగీతం రెండూ కూడా చక్కటి మెదడుకి ఆహారం అని చెప్పి ఆయన అన్నారు. సో ఇక్కడ మీరు చక్కటి సంగీతము పాడారు, చక్కటి హాస్యం ఒలికింది. సో సంగీత హాస్యభరితంగా ఈ ఎపిసోడ్ నాకు మీరు అంకితం ఇచ్చి నా బర్త్డేని మీరు అందరూ సెలబ్రేట్ చేసినందుకు మీ అందరినీ గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ మంగళవారం. మళ్ళీ వచ్చే వారం ఇన్స్పిరేషనల్ సాంగ్స్తో ఇంకా మిగిలిన 5 కంటెస్టెంట్స్తో పాటు మీ ముందుకు రాబోతున్నాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా